ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈ రోజు క్లాస్ ఏంటి అంటే ఎనర్జీ. అసలు ఈ సృష్టి మొత్తం అంతా ఒక ఎనర్జీతో కొనసాగుతుంది. ఓకే, బాగానే ఉంది. అంటే దీంట్లో ఒక ఎనర్జీ ఎలా వాడతారు మనం, అంటే ఒక ఎనర్జీ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, సరికైన ఎనర్జీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. ఈ రోజు కంపల్సరీ మెడిటేషన్ తెలుసుకోవాలి. ఏది సరైన ఎనర్జీయో లేకపోతే ఏది సరికాది ఎనర్జీయో, మీకు వచ్చే మెసేజెస్ లో ఏది కరెక్ట్ మెసేజ్ ఏది కరెక్ట్ కాదు మెసేజ్ చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవన్నీ ఫస్ట్ బేసిక్ గా తెలుసుకోవాల్సిన లక్షణాలు. ఎందుకు అంటే మీరు ఒక మంచి పాత్రలో ఉన్నప్పుడు సరికాని ఎనర్జీ కూడా మీ దగ్గరకు వస్తుంది. ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తం పాజిటివ్ నెగిటివ్తో ఉండిపోయింది పూర్తిగా. దాన్ని ఎవరు ఎలాగ వాడుతున్నారో దాన్ని బట్టి ఒక ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సరికాని ఎనర్జీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సరైన ఎనర్జీ తీసుకోవాలంటే ఏం చేయాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే ధ్యానం చేసినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ధ్యానం చేశాక మీరు రిలాక్స్ అవుతున్నారా నీరసించుకుంటున్నారా చూడండి. ఫస్ట్ మీకు నీరసం అవుతుంది, ధ్యానం చేశాక కూడా మీకు నీరసం వస్తుందంటే అది సరికాని ఎనర్జీ. లేదు, అది అయిపోయిన తర్వాత ఎనర్జెటిక్ గా ఉన్నారు, మీకు బాగా బలంగా ఉన్నారు, లేకపోతే రిలాక్స్ గా ఉన్నారంటే సరైన ఎనర్జీ. మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఓకే, మీరు కూర్చున్నప్పటి నుంచి ఎవరో మీదకి వచ్చేసి ఏదో చెప్పేస్తున్నట్టు లేకపోతే ఏదో మాటలు చెప్పినట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు అంటే అది సరికాని ఎనర్జీ. మీ యొక్క ఎనర్జీని తీసేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సరికాని ఎనర్జీ వచ్చినప్పుడు మీరు ప్రొటెక్షన్ లేయర్ ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. తర్వాత చెప్తా. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే మీకు సరైన ఎనర్జీ వస్తుందా, మీ బాడీలో సరైన ఎనర్జీ ఉందా లేకపోతే సరికాని ఎనర్జీ వస్తుందో చెక్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా, బయటకు వెళ్ళినప్పుడు కూడా. ఓకే, దాన్ని ఎలా చెక్ చేయాలి? చేయాలంటే మెడిటేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది, బాగా హెడేక్గా ఉంది, కాసేపు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ తగ్గుతుందా పెరుగుతుందో చెక్ చేసుకోండి. మెడిటేషన్ తగ్గింది అంటే సరైన స్థితిలో ఉన్నారో ధ్యానం చేస్తున్నారు. అలా కాకుండా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇంకా తలకాయ ఎక్కువ అవుతుంది, తలనొప్పి ఎక్కువైపోతుంది, లేదా ఇంకా ఎవరో మెడిటేషన్ చెప్పినప్పుడు మీకు సెట్ కావట్లేదు, అప్పుడు ఇంకా బాగా హెడేక్ ఎక్కువ, అంటే సరికాని ఎనర్జీ అని చెక్ చేసుకోండి ఫస్ట్. అంటే మరి ఏంటండి మెడిటేషన్ అంటే మంచి విషయం కదా అండి, మరి సరికాని ఎనర్జీ అంటే ఏంటి? అది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మారిపోతుంది ఎనర్జీ. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిజంగా మనకు శక్తి వస్తుందా, మన దగ్గర నుంచి పోతుందో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. దాన్ని ఎలా చెక్ చేస్తామంటే నీరసంగా ఉంటుందా ధ్యానం చేస్తుంటే, లేకపోతే యాక్టివ్గా ఉంటుందా. యాక్టివ్గా ఉంటే సరైన ఎనర్జీ. బాగా నీరసం అవుతుంది, కాళ్ళు అవుతున్నాయి, చేతులు అవుతున్నాయి, మెడిటేషన్ అయిపోగానే కాళ్ళు చేతులు ఆగేస్తున్నాయి అంటే సరికాని ఎనర్జీలో ఉన్నారు మీరు. అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత మెడిటేషన్ చేసేటప్పుడు పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రొటెక్షన్ లేయర్ వేసుకుంటూ నేర్చుకోండి. ఫస్ట్ మనం వేపిస్తాం కదా ఆర్కేంజల్ మైకిల్ సార్ ఒక రక్షణ రేఖ ఏర్పడింది, అష్టదిగ్బంధనం కృష్ణలతో కనెక్ట్ అవుతూ, పూర్తిగా పత్రి సార్ ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం. ఇటువంటి ప్రొటెక్షన్ లేయర్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి లేయర్స్ వేసుకున్న తర్వాత మీరు మెడిటేషన్ చేస్తే మీరు చేసే మెడిటేషన్ లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓకే, సరికాని ఎనర్జీలు ఎలా వస్తాయి? ఫస్ట్ సరికాని ఎనర్జీ అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా రకాల, మీరందరూ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్ వ్యక్తులు కూడా బయట ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి సరికాని ఎనర్జీ అంతా పాస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా కంపల్సరీ ఇబ్బంది పడతారు. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? బెస్ట్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళి వచ్చి రాగానే జస్ట్ కళ్ళు ఉప్పు పెట్టుకొని శుభ్రంగా తీసి బయటపడేసి కాళ్ళు చేతి కడుక్కుని వెళతాం నేర్చుకోండి ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు మినిమం దగ్గరగా ఉంటే మీకు ఏమైనా కొద్ది సరికాని ఎనర్జీ వస్తుందట్టే మీకు అనిపించిందంటే దగ్గరగా ఉన్న పిరమిడ్కి వెళ్ళిపోతుంది తెచ్చుకోండి. పిరమిడ్ ఏం చేస్తుంది అంటే మీలో ఉన్న సరికాని ఎనర్జీని రిమూవ్ చేసేసి సరైన ఎనర్జీగా మార్చి ఇచ్చే శక్తి పిరమిడ్కి ఉంది. పిరమిడ్లకి వెళ్తే దేవుడి గుడికి వెళ్ళినా సేమ్ అంతే.
దేవుడి గుడికి వెళ్ళినా అదే చేస్తారు. మీలో ఉన్న సరికైన ఎనర్జీ తీసేసి సరైన ఎనర్జీగా మారుస్తారు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే పూర్తిగా మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా చెక్ చేసుకోవాలి? మనం యాక్టివ్గా ఉంటున్నావా, హ్యాపీగా ఉంటున్నామా, ఏడుస్తూ ఉంటున్నామా? మనం ఏడుస్తూ ఉన్నామంటే సరికాని ఎనర్జీలో ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, బాక్స్లో పెట్టు. మనం ఏడుస్తూ ఉన్నామంటే సరికాని ఎనర్జీలో ఉన్నట్టు, మనం దుఃఖంలో ఉన్నామంటే సరికాని ఎనర్జీలో ఉన్నట్టు, మనకి తెలియకుండా కొత్త కొత్త బిహేవియర్లు చేస్తున్నామంటే సరికాని ఎనర్జీలో ఉన్నట్టు. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి ఏదో పెద్ద మాస్టర్ వచ్చేసాడు, నేను నీతో కలిసిపోతాను, నీతోనే ఉంటాను, అది ఇది అని చెప్తే ఫస్ట్ ఆ మాటలు నమ్మద్దు. ఎందుకు అంటే మీకు పూర్తి గైడెన్స్ లేకుండా ఏ మాస్టర్ మీ దగ్గరికి రాడు. ఏ మాస్టర్ అన్న వచ్చినా సరే విత్ వేరే పర్మిషన్ లేకుండా ఏ మాస్టర్ మీ దగ్గరికి రాడు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ధ్యానం చేసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థితిలో ఉన్నారు, ధ్యానం అయిపోయాక ఏ స్థితిలో ఉన్నారు చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే పూర్తిగా ఇది సృష్టి యొక్క కార్యం చేస్తున్నారు మీరు. అంటే సృష్టికి సంబంధించిన ఏదైతే పని ఉందో, విశ్వానికి సంబంధించిన పని ఏదైతే ఉందో అది ధ్యాన మార్గం. అది ధ్యాన మార్గమే. ఎందుకు అంటే క్రియేషన్ లెవెల్స్ లో మనం సృష్టిని ప్రతిసృష్టి చేస్తున్నాం అక్కడ. అదేంటంటే ప్రతి సృష్టి చేయటం ఏంటంటే నేను ధ్యానం చేస్తే నాకే కలిసి వస్తుంది నేను అనుకుంటుంటే మీరు సృష్టికే ప్రతి సృష్టి అంటున్నారు ఏంటంటే మాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ క్లాస్ అర్థం కావట్లేదు నాకు, మీరు ఏదో చెప్పేస్తున్నారు అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఇంకా ఇంకా ముగ్గురికి అర్థం కాదు, మిగిలిన అందరికి అర్థమైపోయిందా? ఇద్దరికి అర్థం కాదు, ముగ్గురికి అర్థం కాదు, ఒక నలుగురికి. ఓకే. అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 66 మంది ఉన్నారు. మినిమం ఒక 6గురికి మాత్రం అర్థం కాలేదు. ఈ 60 మందిని అడిగి 6గురు నేర్చేసుకుంటే అయిపోతుంది. అంతే కదా. 60 మంది ఉన్నారు, 6గురికి అర్థం కాలేదు, ఈ 60 మందిని అడిగి 6గురు నేర్చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఇంకేముంది విషయం. దీని ఒక విషయం తెలుసుకోండి. అసలు ఏంటి, అసలు ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేయటం వల్ల సృష్టి యొక్క కార్యం ఎలా జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసే చూపు వల్ల మీలో ఉన్న దివ్యశక్తి కోల్పోతున్నారు. మాట్లాడే మాట వల్ల దివ్యశక్తి కోల్పోతున్నారు. మీరు చేసే పనుల వల్ల దివ్యశక్తి కోల్పోతున్నారు. ఓకే. అది ఎలా వస్తుంది, దివ్యశక్తి అన్నది ఎలా వస్తుంది అంటే మీరు అన్నట్టు కాస్మిక్ ఎనర్జీ మీలోకి ఎలా వస్తుంది, బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుంది. ఓకే. అందరికి అలాగే వస్తుంది. మెడిటేషన్ చేయని వాళ్ళకి కూడా బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది? నిద్రపోతున్నారు కాబట్టి ఆ శక్తి వస్తుంది, విశ్వం నుంచి విశ్వశక్తి వస్తుంది అనుకుంటారు. ఇది బేసిక్ సబ్జెక్ట్. కానీ ధ్యానం చేయటం వల్ల సృష్టికే మీరు శక్తి ఎలా ఇస్తున్నారు అని చెప్తున్నాను. ఎలా ఇస్తున్నారు అంటే సృష్టికి కళ్ళు మూసుకొని మీరు సాధన చేసేటప్పుడు మీలో పూర్తిగా ఒక 8 నెంబర్ సింబల్ గుర్తుంచుకోండి. 8 నెంబర్ సింబల్ తర్వాత త్రిశూలం లాగా ఒక పొడుగ్గా ఒక గీత ఉంటుంది మధ్యలో. ఓకే, నిలువుగా. అయితే ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకున్నారో ఈ కళ్ళు మూసుకున్న వెంటనే మీకు ఈ విద్యుత్ అయస్కాంత శక్తి మానవుడు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఎప్పుడు 8 నెంబర్ సింబల్లో ఇన్ఫినిటీ లోపంలో తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మీకు తెలియకుండానే ఈ శక్తి బయటకు వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతుంది? మళ్ళీ మన బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు అది ఎందుకు వెళ్ళిపోయింది బయటికి? సృష్టి యొక్క కార్యాలు చేస్తాకి వెళ్ళిపోయింది. సృష్టికే మీరు ఎనర్జీ పంపిస్తున్నారు.
సృష్టిలోకి అంటే విశ్వంలోకి ఎనర్జీ పంపించేస్తున్నారు. ఒక ఒక కాన్సెప్ట్ ఉంది, విశ్వంలోకి మీరు ఏది పంపిస్తే అది రెట్టింపై మళ్ళీ తిరిగి వస్తుంది కదా. అలాగే మీరు విశ్వానికి మీరు కార్యం చేసి మీరు పూర్తిగా మీలో ఉన్న శక్తిని అంతా బయటికి పంపించేసినప్పుడు విశ్వం దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ మల్టిపుల్ రెట్టింపై మీరు 1% ధ్యానం చేస్తే అది 100% రెట్టింపై మళ్ళీ మీ బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చినప్పుడు పూర్తిగా మీ శరీర భాగాలు శుద్ధి అవుతున్నాయి, మీ ఆత్మస్థితి కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది ఈ పాయింట్. ఇందాక డౌట్ ఉన్న వాళ్ళు క్లియర్ అయిందా? ఇప్పుడు ఎంటర్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు. ఇంకా అంటే 6 క్లియర్ అయిందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి చెప్పండి అనిత గారు. అంటే త్రిశూలం లాగా ఉండి ఎనర్జీ పైకి కిందకి పాస్ అయ్యి బయటకు వెళ్ళిద్దని అది కొంచెం కన్ఫ్యూజ్ గా అర్థమయ్యి అర్థం కానట్టుంది సార్. ఇంకొకసారి చెప్పరా అది పాయింట్? నెంబర్ 8 వేయండి. నెంబర్ 8 అంటే ఇంతేనా? నెంబర్ 8 అంటే ఇంతేనా? మధ్యలో గీత పెడితే ఏమవుతుంది? త్రిశూలం లాగా నిలువుగా నిలువుగా గీత వచ్చిందా? గీత వచ్చిన త్రిశూలం అని చెప్పలేదు, గీత. అది మీకు అర్థమవుతుంది. త్రిశూలంలోకి గీత గుచ్చుకుంది. ఓకే, ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్ గిర్ర 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 తిరిగిపోయినప్పుడు ఏమవుతుంది? ఒకేసారి బయటకు వెళ్ళాలంటే ఎలాగెళ్తుంది? ఇలా తిరుగుతూ ఈ గీత నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే మన బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? ఇది విశ్వం ఒక కార్యం చేసేసింది, విశ్వకార్యం చేసింది మొత్తం. విశ్వానికి కావాల్సిన ఎవడని చదువుకోవాలనుకున్నాడు ఆడికి శక్తిని ఇచ్చేసింది, ఎవరికో ఆరోగ్యం బాగా ఆడికి శక్తిని ఇచ్చేసింది, బోల్డ్ పనులు చేసేసింది. చేసినప్పుడు సృష్టి కార్యం చేస్తారు మీరు. అయ్యి బాబు వీడు ఇంత బొడ్డాగాడు ఇంత కూర్చుని ఇంతసేపట్లో ఇంత సృష్టి కార్యం చేస్తారని చెప్పేసి మీకు విశ్వం బాగా కనికరించేసి మీరు చేసిన 1%కి 100% ధ్యానాన్ని పూర్తిగా మీకు విశ్వశక్తి కింద మళ్ళీ తీసుకొచ్చి ప్రాణశక్తిగా మార్చేస్తుంది. అక్కడ సక్సెస్ అవుతున్నారు మీరు. మామూలు మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాత్రమే పడుకున్నప్పుడు విశ్వశక్తిని తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎనర్జీ ఉండదు. ధ్యానం చేసి వాడికి రెట్టింపు ఎనర్జీ ఇలాగే ఉంటది. ఓకే, క్లియర్ అయిందిగా ఇక్కడ అందరికీ డౌట్? అయితే ఇక్కడ ఇంకోటి, మరి ఈ సరికాని ఎనర్జీ సరైన ఎనర్జీ ఏంటంటే, సరికాని ఎనర్జీ మీ ఒంట్లోకి వచ్చిందంటే పూర్తిగా ధ్యానం చేసినప్పుడు కూర్చున్నారు మీరు, ప్రొటెక్షన్ వేసుకోకుండా కూర్చుంటాం వల్ల ఏం జరుగుతాయి అంటే సరికాని ఆత్మలు కూడా, ఇప్పుడు ధ్యాన స్థితిలో ఉన్న ఆత్మలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సూసైడ్ చేసి చనిపోయిన వాళ్ళు కానీ యాక్సిడెంట్లో చనిపోయిన కానీ వీళ్ళందరూ కూడా పై లోకాలకు వెళ్ళకుండా కింద లోకాల్లో ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటారు. ఎర్త్ బాండింగ్ సోల్స్ లా తిరుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ధ్యానాలు చేస్తానని కూర్చున్నారో వాళ్ళందరూ కూడా మీ చుట్టూరు కూడా కూర్చుంటారు. ఒక్కొక్కసారి మీ యొక్క ఆహార గనక లాక్ చేసుకోకపోతే వాళ్ళు మీ ఇంచక్క మీ తలుపు తీసుకుని లోనకు వచ్చి ఇవిడ ఏం చేస్తుందో చూసి వెళ్తారు. అందుకే ఆరా లాక్ చేసుకోమని నిన్న చెప్పాను. ఈ రోజు చెప్పిన విషయం ఏంటి? పూర్తిగా ఇటువంటివి కూడా సరికాని ఎనర్జీ కూడా ఉంటుంది, ఇటువంటివి కూడా మీరు చూసుకోండి అని చెప్పాను. అంటే ఈ క్లాసెస్ వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే మెడిటేషన్లో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు తెలుస్తున్నాయి. ఓకే, అంటే సరికాని ఎనర్జీ కూడా మన చుట్టూరు ఉంటాయి. మన చుట్టూరు కాదు, విశ్వం అంతా సరైన ఎనర్జీ ఉంటుంది, సరికాని ఎనర్జీ ఉంటుంది. ఏ ఫ్రీక్వెన్సీకి సరైన ఎనర్జీకి వెళ్ళాలంటే నవ్వుతూ ఉండి హ్యాపీగా ఉంటే సరైన ఎనర్జీకి వెళ్తారు, ఏడుస్తూ ఉండి అత్త మాటలు బాధపడుతూ ఉంటే సరికాని ఎనర్జీకి వెళ్తారు. ఈ రెండు కూడా మీ దగ్గర ఉంది. మీరు ఇటు వెళ్తారా ఇటు వెళ్తారా? ఇటైపు వెళ్ళినా రెట్టింపు వెళ్ళిపోతుంది. మీరు ఆనంద స్థితిలో ఉండి ఆనందంగా ఉండి మంచి మాస్టర్ కనెక్ట్ అయితే రెట్టింపులు అయిపోతుంది. దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉంటాను నేను ఇటువంటి అంటే వీళ్ళ మాస్టర్స్ వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇలా వెళ్తారా ఇలాగ వెళ్తారా? రెండు విషయాలు ఉన్నాయి. ఏడిపిచ్చి సినిమాకి వెళ్తారా నవ్విచ్చి సినిమాకి వెళ్తారా? అది కూడా మీ చేతిలోనే ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా సరైన ఎనర్జీ అయినా సరికాని ఎనర్జీ అయినా మీ ఒక్క ఆలోచన విధాన్ని బట్టే మీకు మారుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసింది. అంటే మీరు పదే ఒక దృశ్యం చూస్తున్నారు. ఉదాహరణకి మీరు ఒక దెయ్యం సినిమా చూసి పడుకున్నారు, బాగా దెయ్యం సినిమా చూసారు, ఈ రోజంతా నైట్ పడుకున్నారు. మీ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? ఒక దెయ్యం సినిమాలో ఉంది. నైట్ సేమ్ టు సేమ్ దెయ్యం వచ్చి మీ పక్కనే పడుకుంటుంది. ఇది ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది?
అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా. అంటే ఇది సేమ్ టు సేమ్ మీ ఆలోచన. అందుకే సరైనవి మాత్రమే చూడాలి, సరికాని చూడొద్దు. సరైన మాటలు మాత్రమే మాట్లాడాలి, సరికాని మాటలు మాట్లాడొద్దు. సరైన చైతన్యం దగ్గరే ఉండాలి, సరికాని చైతన్యం దగ్గర ఉండొద్దు. ఓకే. అంటే ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పూర్తిగా సంపూర్ణంగా హ్యాపీనెస్ లో ఉండటం నేర్చుకోండి. అంటే హ్యాపీనెస్ అంటే ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. ఆ హ్యాపీనెస్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనకి పూర్తిగా ఎటువంటి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి ఉన్నామో, మనం హెల్దీగా ఉంటున్నామా లేకపోతే దుఃఖంలో ఉంటున్నామా చెక్ చేసుకోండి. మీకేం తెలుసు గణేష్ గారు, అసలు పొద్దున్న లేకపోతే నా జీవితంలో అన్ని కష్టాలేనండి. పొద్దున్న నుంచి తనే తిట్టుకుంటూ ఉంటావు, ఎడుతూ ఉంటావు, ఎంత బాధలు ఉంటాయి మీకు తెలుసా. సాయంత్రం 8:30 వచ్చి సాయంత్రం కలజోడు పెట్టుకుని క్లాస్ చెప్తారు మీరు. అది కాదు విషయం. ఇన్ని రకాలుగా దుఃఖాలు ఉన్నా సరే నువ్వు ధ్యానంలోకి వచ్చి కూడా నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు అంటే నువ్వు ఇంకా నీకు ధ్యానం అర్థం కాలేదు, లేకపోతే దాని ఒక వాల్యూ తెలుసుకోలేదు. ఫస్ట్ పాయింట్. ఒక సిచ్యువేషన్ మార్చి ధైర్యం నీ దగ్గరికి రావాలి. ఫస్ట్ ఆది పరాశక్తికి ఎంత శక్తి ఉందో ప్రతి ఒక్కరికి అంతే శక్తి ఉంది. పరమశివుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీకే ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే సంకల్పిస్తున్నామో అది జరుగుతాయి. అన్ని విషయాల్లోనూ జరుగుతాయి. ఒక మనిషిని మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, ఒక మనిషిని మన జీవితంలో అవసరం లేదంటే పంపించవచ్చు. జీవితంలో అంటే పైకి కాదు, మన ఇబ్బంది పెట్టకుండా. మళ్ళీ పైకి పంపించేమన్నారు గణేష్ గారు అనుకుంటారు, మాది కాదు. ఎవరైనా ఇబ్బంది పెట్టేవాడు అంటే అది మన ప్లేస్ మన ఎదురుగా రాకుండా కూడా చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా మన జీవితం మన చేతిలో ఉండాలి, వేరే వాళ్ళు కంట్రోల్లో కాదు. మీకు ఎప్పుడైనా పొరపాటున ఇబ్బంది వచ్చింది ఈరోజు, సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే పూర్తిగా ధ్యానం చేసాక మాత్రమే తీసుకోండి. ధ్యానం లేకుండా చేయొద్దు. మినిమంలో మినిమం రోజుకు 1 గంట సేపు ధ్యానం చేయాలి. తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి, లేకపోతే దాన్ని కాలానికి విడిచిపెట్టండి. అది ఆస్తి తగాదా అవ్వచ్చు, లేకపోతే రిలేషన్స్ అవ్వచ్చు, డబ్బు విషయం అవ్వచ్చు, ఏ విషయమైనా సరే మీ సరైన ఎనర్జీలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. సరైన ఎనర్జీని గుర్తించడం ఎలాగా? ఇలా కూర్చోగానే మీకు మంచిగా హయ్యర్ ఎనర్జీ వచ్చేసి మీరు వెళ్ళిపోతారు. అది మీరు సరికాని ఎనర్జీ దగ్గర కూర్చున్నారు అనుకో, చెక్ చేసుకోండి ఫస్ట్. గుర్తు మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు మెడిటేషన్ ఎవరో చెప్తున్నారు, కళ్ళు మూసుకు కూర్చున్నారు, మీ కాళ్ళలో చేతులు బాగా లాగేస్తుంది అనిపిస్తుంది. అలా మాట ఏంటంటేనే వచ్చేస్తుంది. అంటే మీకు అది సూట్ కాదు. ఎడ్జి టైప్ వెళ్ళిపోండి. మొహటం ఏం లేదు, ఎడ్జి టైప్. అక్కడ నేను చెప్పేటప్పుడు కూడా బాగోకపోతే వెళ్ళిపోండి, ఎడ్జి టైప్ వెళ్ళిపోండి. లేదు, ఒక మాస్టర్ చెప్తున్నారు, మొత్తం మీకు ప్రాసెస్ అంతా జరిగిపోతుంది అంటే ఆ మాస్టర్ని ఎవరు గుర్తించి? మీ సోల్ గుర్తించింది. మీ ఫిజికల్ బాడీ ఏది గుర్తించదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ధ్యానంలో గుర్తుపెట్టుకోవాల్సిన మీ సోల్ కరెక్ట్గా వింటుందా? క్లాస్ ఎవరు వినాలి? మీరు కాదు, మీ సోల్ వినాలి. మెడిటేషన్ ఎవరు చేయాలి? మీ సోలే చెయ్యాలి. మామూలు సినిమా చూసేటప్పుడు మీ యొక్క మామూలు స్థితిలో చూస్తారు. మెడిటేషన్ క్లాసులు కానీ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ ఎవరికి నచ్చాలి? ఫస్ట్ మీ సోల్కి నచ్చాలి. ఒక మాస్టర్ వీడియో పెట్టగానే అబ్బా ఎంత బాగా చెప్తున్నారో అని వింటూ ఉంటాం. ఒక మాస్టర్ వీడియో పెట్టగానే తీసే అంటే ఆ సోల్కి అక్కడ ఎనర్జీ అవసరం లేదు. ఆ ఎనర్జీ అంటే అది గతంలో నేర్చుకున్నదన్న అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, లేకపోతే అక్కడ చెప్పి వ్యక్తి సరికాని వ్యక్తి అయ్యి ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎనర్జీని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఓకే. తర్వాత అసలు మెడిటేషన్ ఎలా చెయ్యాలి? ఏది నిజమైన మెడిటేషన్? శూన్య స్థితిలో ఏ మ్యూజిక్ లేకుండా, ఏ ఒక్క ప్రమేయం లేకుండా మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకు కూర్చుని ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా చేస్తారో అది నిజంగా సరైన ధ్యానం. లేదు, కొత్తగా అలవాటు అయ్యే వరకు మాత్రం మ్యూజిక్ పెట్టుకోవాలి, లేదంటే మ్యూజిక్ లేకుండా చేయాలి. మరి గైడెడ్ మెడిటేషన్ ఎందుకు చేపిస్తున్నారు గణేష్ గారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే స్థితిలో ధ్యానం చేయాలని ఎవడో ఒకటి మాట వినిపించాలి కాబట్టి చెప్తున్నా. అది కూడా నేను చెప్పి మెడిటేషన్ అరగంట సేపట్లో మొత్తం నేను మాట్లాడి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారు? గంట మెడిటేషన్ చెప్పినా 10 నిమిషాలే మాట్లాడతా, 2 గంటలు చెప్పినా 10 నిమిషాలే అంతకన్నా ఎక్కువ మాట్లాడు. జస్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ లేయర్ వేసి వరకు చెప్తా, తర్వాత నేను ఒక లైన్ ఇచ్చి వదిలేస్తాను అంతే. మళ్ళీ ఎప్పుడు చెప్తా, మళ్ళీ అంకెలు లెక్క పెట్టేటప్పుడే బయటకు తీసుకొస్తా. ఇది ఓకే. మరి గైడెడ్ మెడిటేషన్ కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు గాల్లో పైకి లేసారు,
మాస్టర్స్ అందరూ వచ్చారు, మాస్టర్స్ అందరూ కూర్చున్నారు, మాస్టర్స్ అందరూ లేచారు, మాస్టర్స్ అందరూ బిస్కెట్లు ఇచ్చారు, చాక్లెట్లు ఇచ్చారు, మీరు తింటున్నారు అంటే అది గైడెడ్ మెడిటేషన్ కాదు. ఆవిడ ఒక తపోలోకంలోకి వెళ్ళి ఆవిడ అక్కడ కనిపించి అని చెప్తుంది, మీరు వింటున్నారు అంతే. ఇది ధ్యానం అంటారు దీన్ని. ఈ పొరపాటున ఎలాంటి ధ్యానం ఎవరైనా చేపిస్తే మరి ఫస్ట్ మానేయండి, ఫస్ట్ చేయొద్దు. అది ధ్యానం కాదు. ఫస్ట్ ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి, ఫస్ట్ ఎలా చేయాలని తెలుసుకోండి. ఎలా చేయాలి అంటే పూర్తిగా ఎవరైతే చెప్తున్నారు గైడెడ్ మెడిటేషన్ చెప్పి కూడా గంట సేపు చెప్తే ఆడి మాట పావు గంట కన్నా ఎక్కువ వినిపించకూడదు. వాడు పావు గంట కన్నా ఎక్కువ వినిపించాడంటే వాడు మెడిటేషన్ చేపిస్తలేదు, వాడు మిమ్మల్ని ట్రాన్స్ లో తీసుకెళ్తున్నాడు. మెడిటేషన్ కి ట్రాన్స్ కి రెండు డిఫరెన్స్. వాట్ ఈస్ ద మెడిటేషన్? మెడిటేషన్ అంటే ఒక కాంతి స్థితిలో ఉండి, అంటే పూర్తిగా ఒక శూన్య స్థితిలో ఉండి పూర్తిగా సమాధి స్థితికి చేరుకున్నది మెడిటేషన్. కాన్షియస్నెస్ వేరు. కాన్షియస్నెస్ అంటే పూర్తిగా ఏంటంటే ఒక ట్రాన్స్. ట్రాన్స్ అంటే ఏంటి? ట్రాన్స్ అంటే పూర్తిగా నేను ఉన్న మాయలోకి తీసుకెళ్ళిపోతాయి. కళ్ళు మూసుకొని కావుతాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ మీ అందరూ శివుని ఇచ్చేస్తా. కళ్ళు మూసుకొని కావుతాయి, మీ అందరూ శివుని ఇచ్చేస్తా. నేనేం చెప్తున్నాను? కళ్ళు మూసుకోండి. మీ అందరిని ట్రాన్స్లో తీసుకెళ్తారు 2 నిమిషాలు. పూర్తిగా మన కళ్ళ ఎదురుగా మహాశివుడు మండపం చేస్తూ మన వంక చూస్తూ పార్వతీదేవి శివుడు శివతాండవం చేస్తున్నారు. ఆ డమరకం సౌండ్ ఇంకా వినిపిస్తూ ఉంది. పూర్తిగా శివుడితో వేదం అయిపోతున్నాం. ఇది ట్రాన్స్. ఓపెన్ అవ్వండి, ఇంకా వెళ్ళిపోకండి, బయటికి రండి. ఇది ట్రాన్స్ అంటారు, దీన్ని ధ్యానం అంటారు. ఏంటంటే నేను చెప్పేది ఏదైతే ఉన్నారో అది మీరు ఊహించేసుకుంటారు. ఇక్కడ ఇది ధ్యానం కాదు. ఫస్ట్ పాయింట్, తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ధ్యానం అన్నది పూర్తిగా మీకు మీరు చేసిన తర్వాత మీకు ఏ ఆలోచన లేనప్పుడు మీకు ఏదైతే వస్తుందో అది నిజం. ఇది నేను చెప్పేటప్పటికి మీరు ఆల్రెడీ పాత సినిమాలో కానీ ఏదో సినిమాలో చూసే ఉంటారు, శివుడు తాండవం చేస్తున్నాడు. ఓకే, ఆ ఊహాస్థితికి వెళ్ళిపోయి ఆ ఊహాస్థితిలో శివుడు ఎవరు చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు, బ్రహ్మ. ఇది నిజమైన జ్ఞానం కాదు. చాలా మంది ఇదే ధ్యానం అనుకుని చాలా మంది ఈ రోజుకు కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి టైం వేస్ట్ మీరు చేసుకోవద్దు. మరి నిన్న మీరు కమలంలో కూర్చోబెట్టినట్టు అది ట్రాన్స్ కదా. అది నేను చేసింది ఏంటంటే నిన్న చేసింది హాస్టల్ ట్రావెల్స్ కోసం జస్ట్ అక్కడ లైన్ చెప్పేసి వదిలేసాను. ఆ తర్వాత మీకు ఏది జరిగింది అది ఇది పూర్తిగా చెప్పలేదు, కొంతవరకు చెప్పి వదిలేస్తే తర్వాత మీరు అక్కడి నుంచి క్రియేషన్ చేసుకెళ్ళారు. అదే శివుడు ఇప్పుడు వచ్చాడని చెప్పేసి వదిలేసాను. దీనికి కంటిన్యూ చేయకుండా 1 అవర్ వదిలేసాను అనుకోండి, అప్పుడు నిజంగా శివుడు వస్తాడో అదే మీకు అర్థం అవుతుంది. అంతేకాని శివుడు వచ్చాడు, తీర్థం పోసాడు, శంఖంలో తీర్థం పోసాడు, అది పోసాడు, ఇది పోసాడు, రోజు ఇంకా తీర్థం పోతానే ఉంటాడు శివుడు. తెలుసుకోండి, ధ్యానం అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి. ట్రాన్స్ లోకి వెళ్ళొద్దు. ట్రాన్స్ లోకి వెళ్తే పూర్తిగా మనం ఉన్న స్థితిని కోల్పోతాము. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ప్రమాదం ఇదే. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఒక లేయర్ ఉంటుంది మధ్యలో. ఓకే, ఈ బ్రెయిన్స్ రెండింటికి ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ గనక పొరపాటున దెబ్బ తిన్నది అంటే మనం రియాలిటీ కోల్పోతాము. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, గుర్తుపెట్టుకోండి. అందుకే రియాలిటీకి రండి. స్పిరిచువల్ రియాలిటీ అంటే మీరు మెడిటేషన్ చేసుకోండి, రియాలిటీలోకి రండి. అసలు నిజంగా ఏం జరుగుతుంది, ఆ స్థితి ఏంటి, నా గతి ఏంటి, నేను అనుకున్నన్ని జరుగుతున్నాయా లేదా, నేను నిజంగా చేస్తున్నానా లేకపోతే చేస్తున్నానా, భ్రమలో ఉన్నానా. భ్రమల్లోకి వెళ్ళొద్దు. భ్రమల్లోకి వెళ్తే మన జీవితాలు నష్టపోతాయి. రియాలిటీలోకి రావాలంటే ఇది అడగండి, ప్రాబ్లం ఇది చేస్తున్నాము, ఇది అవ్వలేదు, దీన్ని అవ్వాలంటే ఏం చేయాలి అడగండి. మంచి ప్రశ్నలు అడిగితే ఎంతసేపు అన్నా చెప్పచ్చు. అలా కాకుండా అవి రావు మనకు వచ్చి ఏంటంటే నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ నష్టం ఉంది, ఇది ఉంది, అది కాదు. ఇవన్నీ దాటుకుంటా నాలెడ్జ్ని నేర్చుకోండి. నాలెడ్జ్ నేర్చుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే రేపొద్దున దేనికి ఏది పరిష్కారం మీకే అర్థమవుతుంది. నాకు ఈ మధ్యన వచ్చిన మెసేజ్ అంటే మాస్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు దేనికి, ఆత్మజ్ఞానాన్ని ఇస్తాకి, పూర్తిగా ఎన్లైట్మెంట్ చేస్తాకి. కానీ అవి అడుగుతున్న జనాలు
వాళ్ళకి దిమ్మ తీరిపోయి ఆన్సర్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా ధ్యానోదయం అయిపోవాలంటే ఏం చేయాలి, నేను థర్డ్ ఐ ఓపెన్ అయిపోవాలంటే ఏం చేయాలి, కొండలు రేజ్ అయిపోతే ఏమైపోవాలి, అసలు ఏం చేయాలి ఇవన్నీ కాదు. మీకు కావాల్సింది ఆత్మజ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే బ్రహ్మ పదార్థంలో మనం చేరుకునే మార్గం. మరి ఇప్పుడున్న జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోతాయంటే పోతాయి, కానీ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా బ్రహ్మజ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి. అది ఎక్కడో ఉందంటే మీలోనే ఉన్నాడు. బ్రహ్మ అంటే మళ్ళీ వెళ్ళిపోయి 3 తలకాయలు ఉన్న బ్రహ్మని ఫోటో ఇచ్చేయండి. నేను పొద్దున గణేష్ గారు చెప్పారు కదా బ్రహ్మని తెచ్చి పెట్టేసుకుంటానంటే ఆ 3 తలకాయలు కాదు, 4 తలకాయలు ఉన్న బ్రహ్మ కూడా మీరే. అంటే మన వెనకాల కూడా ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది మనకి. వెనకాల నుంచి కూడా కళ్ళు ఉంటాయి మనకి, మీరు గమనించారో లేదో. పక్క ఏం చేస్తుందో చూస్తూ ఉంటాం మనం. అప్పుడు ఇదే క్లాస్లో 68 మంది ఉన్నారు. 68 మందిలో ఎవరైతే నన్ను చూస్తున్నారో లేకపోతే మిగిలిన వేరే చీరలు కట్టుకుంటున్నారో చూస్తున్నారో లేదో చేయొద్దండి. నిజమైతే ఇంకా చేయొద్దండి నిజంగా. నెక్స్ట్ క్లాస్ 200 తగ్గిస్తా కరెక్ట్గా చేయొత్తిన వాళ్ళకి. వేరే వాళ్ళు ఏ శారీ కట్టుకున్నారు, ఏ నైట్ వేస్తున్నారు, ఏ డ్రెస్ వేసుకొచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తాను. నేను 200 తగ్గిస్తా నిజం చెప్తే. అబ్బా అబ్బా నిజమా 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 ఆహా సరే అయితే. అంటే ఇంకా నిజాలు చెప్తలేదు జనాలు. అంటే గణేష్ గారు చెప్పి క్లాసులో కూడా నిజాలు లేవు. అదిగో గుడ్ అమ్మ, సూపర్. తప్పట్లు కొట్టండి ఆవిడకి, తప్పట్లు కొట్టండి ఆవిడకి. అదే కావాల్సింది. ఓకే అమ్మ, గుడ్, సూపర్. కెమెరా ఆన్ చేసుకో, పర్వాలేదు. నేను చూసి ఏం భయపడతారు, ఏం ప్రాబ్లం లేదు. అందరూ చేస్తాను, నువ్వు చెప్పావు, అది గ్రేట్. నిజం చెప్పండి ఫస్ట్. ఎవరో ఏదో అనుకుంటారు. గుడ్ అమ్మా, ఓకే, హ్యాండ్ డౌన్ చేసేయమ్మా. నువ్వు కెమెరా ఆన్ చేసుకో, ఎవరేమంటారు నేను చెప్తున్నాను కదా. గుడ్, నువ్వు సూపర్. నిజం చెప్పండి ఏ విషయంలోనో సరే. వేరే వాళ్ళని మనం ఒక ఏ దృక్పథంతో చూస్తున్నాం, ఫస్ట్ పాయింట్. వేరే వాళ్ళని ఏ కండిషన్ లో చూస్తున్నాం, వేరే వాళ్ళ గురించి ఏ ఆలోచిస్తున్నాం, ఫస్ట్ ఇది తెలుసుకోండి. అంతే. అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను చేశానండి తప్పని తెలుసుకున్నాను, మానేశాను. నేను చేశానండి, అంగీకార తత్వం రావాలి. తప్పు చేశా కానీ ఇప్పుడు నేను మారిపోయా, పశ్చాత్తాప భావం రావాలి. అది నేను చూసుకున్నా కానీ ఇప్పుడు చేస్తలేదు. రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, క్షమాపణ గుణం. మనం క్షమించుకోవాలి ఫస్ట్. ఈ సృష్టి అనంతకోటి విశ్వంలో ఉన్న సృష్టిలో ఎవరు గ్రేట్ అంటే ఫస్ట్ మీరే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఉన్నారు అన్న విషయమే గ్రేటు. మీరు భూమి మీద ఉన్నారు అంటే గ్రేటు. ఎందుకు ఉన్నారు భూమి మీద? వేరే ఆత్మలోకాల్లో ఉన్న వచ్చి మాస్టర్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారంటే వాళ్ళకి సరిగ్గా లేకపోవటం వల్లే కదా మీకు మెసేజ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు పూర్తిగా ఏం తీసుకోలేరు కాబట్టి మీకు ఇస్తున్నారు కదా మెసేజ్. మీరు గ్రేటే కదా. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, భౌతికంగా లేరు. ఆయన ఎవరికో 10 మందికి మెసేజ్ ఇస్తే 10 మందిలో ఎవరికో ఒకరికి బుద్ధి వచ్చినప్పుడు ఆడిల్లి ఆ పని చేస్తున్నాడు. అదే పత్రి సార్ భూమి మీద ఉన్నాడు, డైరెక్ట్ వెళ్ళి ఆ పని ఆయన చేసుకుంటాడు కదా. మహావతార్ బాబాజీ ఉన్నాడు, కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు, కానీ ఆయన చెప్పిన పని చేసి కూడా ఎంతమంది ఉంటారు? ఒకళ్ళ ఇద్దరా? అంటే ఇప్పుడు ఎవరు గ్రేటు? మీరు గ్రేట్. అసలు గట్టికి తప్పట్లు కొట్టుకోండి. మీరు ఎవరైనా మాస్టర్ కొట్టమంటే వాళ్ళ గట్టి కొట్టేద్దాం, మన తప్పట్లు కొట్టుకోమంటే కొట్టుకుంటలేదు. అది అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనం అంగీకరించాం ఫస్ట్. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రేమిస్తాం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు గౌరవిస్తాం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం నేర్చుకోండి. ఏ విషయంలో తక్కువ? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ధ్యానం చేయగలుగుతున్నాం, అంతే. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మన దగ్గర. మరి ఏముందని బాధపడుతున్నాం మనం? ఏమి లేని దానికి అసలు బాధ అన్నది ఏంటి? అసలు నిజంగా ఎక్కడుంది? మనం కనపడుతున్నాం, బాధ కనిపిస్తుందా? కనిపించలేదు. ఆనందం కనిపిస్తుంది కదా. బాధ ఏం కనిపిస్తుంది? ఏడుతూ ఉంటాం అంతే. అంటే ఏడుపు కన్నీళ్లు కారిపోతున్నాయి అంతే. మన ఒంట్లో ఉన్న ఒక ఎనర్జీని మళ్ళీ కన్నీరు రూపంలో బయట పెడుతున్నాం. నవ్వండి, అసలు ఏ ఖర్చు లేదబ్బా నవ్వుతే.
ఎంత బ్రహ్మాండంగా ఉంటది. అబ్బా మీరు నవ్వుతే బాగున్నాం అని అంటారు కానీ బాగాలేదని ఎవరన్నా అంటారా? నవ్వుతుంది నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దెబ్బలాటలు పెట్టుకుని ఇళ్లలో గొడవలు పెట్టుకునే వాళ్ళ ఇంట్లో ఎనర్జీలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అక్కడ పూర్తిగా సరికాని ఎనర్జీ మాత్రమే ఉంటుంది, సరైన ఎనర్జీ ఉండదు. పొరపాటున అలా ఉన్నా సరే బలం వస్తుందని ఎవరన్నా చెప్తే రేపు పొద్దు నుంచి వాళ్ళ ఇంటికి కూడా వచ్చి నేను కూర్చొని క్లాసులు చెప్తాను నేను. అంటే విషయం ఏంటంటే ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సరైన ఎనర్జీలో ఉన్నామా, సరికాని ఎనర్జీలో ఉన్నామా, సరైన ఎనర్జీలో ఉన్నామా. రేపు పొద్దున్న నా క్లాస్ కూడా నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా అది సరికాదు అనిపించి వెళ్ళిపోవచ్చు. అంతే సరిగ్గా అంటే సరైంది అంతే. ఓకే, ఈ రోజు 9:30 అయిపోయింది. ఇంకా తర్వాత ట్యాప్ కట్టేసరి ఇంకో దాని నుంచి వాటర్ రాదు. థ్యాంక్ యూ జీ పత్రిజీ. అమ్మ అయిపోయిందమ్మా, తీసేసుకోమ్మా. అయిపోయింది, ట్యాప్ కట్టేసారు, ఇంకా వాటర్ రాదు. నమస్తే సార్.